మాస్టర్స్ నమస్కారం. సావిత్రి కాన్షియస్నెస్, కాస్మిక్ కాన్షియస్నెస్. Let us meditate on the most auspicious form of Savitri, on the light of the Supreme, which shall illumine us with the truth. గుప్త విద్య రెండవ భాగం. మహాత్ములు మృత్యుంజయులు కాగలరు. కాలాన్ని అధిగమించి పరంలో జీవించగలరు. వారికి భవబంధాలు, భావదాస్యాలు ఉండవు. వారు సర్వస్వతంత్రులు, స్థితప్రజ్ఞులు. ఇచ్ఛా సంకల్పాలతో విధిని, కర్మను దాటగలరు. విశ్వరహస్యాలను, విశ్వరచనా చమత్కారాల్ని గ్రహిస్తారు. భగవంతుని సంకల్పం గ్రహించి కాలాన్ని శాసించగలరు. పరిణామ క్రియకు దోహదపడగలరు. పరాశక్తిని గ్రహించి పరాశక్తిని నిత్యం అందుకుంటూ లోకాన్ని ఉద్ధరిస్తారు. అతీంద్రియ శక్తితో దివ్య జీవనం సాగిస్తూ లోకపు కన్నీళ్ళు, కష్టాలు సాక్షి మాత్రంగా దర్శిస్తూ తమ శాంతి శిఖరాలపై ఉండిపోతారు. వీరు ఉరుములకు, మెరుపులకు చలించరు. కల్లోలాలకు కలతపడరు. మానవ సమాజంపై వీరివి చెరగని ముద్రలు. వీరి జీవితం మార్గదర్శకం. బోధలు నిత్య సత్య వచనాలు. వీరు విశ్వశిల్పులై ప్రపంచానికి అతీతంగా జీవిస్తూ సృష్టి రహస్యాలను అవలోకిస్తారు. ప్రాపంచిక ప్రలోభాలకు వీరు లోనుకారు. ఆవేశ కావేశాలు వీరిని అంటవు. ఎప్పుడు ఆత్మలో జీవిస్తుంటారు. పరమాత్మ పదసవ్వడులు చెవి ఒగ్గి వింటారు. శబ్ద ప్రపంచం వారి ఏకాగ్రతను భంగపరచదు. ఆ స్థితికి చేరడానికి కాలపథం పైన బహుదూరం పయనించాలి. కార్యకారణాలు వెదికేవారికి, కర్మ సిద్ధాంతులకు అవి కనిపించవు. వారు అన్వేషించేది సత్యం ఒక్కటే. సత్యాన్ని అందుకునే అతీంద్రియ జ్ఞానం వారికి ఏర్పడుతుంది. వీరు భౌతిక ప్రపంచంలో, లౌకిక వ్యవహారాలలో సత్యాసత్యాలను విశ్లేషిస్తారు. వీరికి హృదయమే దివ్య మందిరం. చిత్తవృత్తుల్ని నిరోధించాలనుకోరు. సహజ యోగ లక్షణం అది. ఆశలు, దురాశలు, ఆశయాలు, భ్రమలు లేని నిర్లిప్త జీవనం. వీరు బాహ్య సౌందర్యానికి, రూపాలకు భ్రమసిపోరు. కర్మలకు, విధులకు తలవంచరు. కల్లోలాలకు, ఒత్తిడులకు లోనుకారు. జయాపజయాలకు అతీతులు. వారు కోరేది, అనుభవించేది ఒక్కటే, బ్రహ్మానంద స్థితి. ఈ మహాయాత్రకు ఆరంభమే కానీ అంతం ఉండదు. ఆశయం ఉంటుంది కానీ ఆశ ఉండదు. కాలంతో ముందుకు సాగుతూ మన సాధన మనం కొనసాగించడమే ఉత్తమం. ఆశలు లేని వారి హృదయంలోనే
పరమాత్మ ప్రవేశిస్తుంది. అజ్ఞానం గుండె పగిలి అంధకారం అలముకున్నప్పుడు మన హృదయమే మార్గదర్శి అవుతుంది. దైవశక్తి శుతిమెత్తగా మన లోపల చొరబడుతుంది. దాని రాకను ఆత్మ ఆమోదించి స్వాగతం చెబుతుంది. అప్పుడు మనలో ఒక కొత్త శక్తి ఏర్పడుతుంది. దేనిని లెక్క చేయని మొండితనం అలవడుతుంది. జీవితంలో మనకు తెలియని తృప్తి, రుచి, మాధుర్యం. ఇంతకాలం వికృతంగా ఉన్న లోకం అతి సుందరంగా కనిపిస్తుంది. సత్య తేజస్సు ఎప్పుడూ ప్రకృతిని జయిస్తుంది. భగవదంశ ప్రవేశంతో హృదయం రసప్లావితం కాగా భూమి స్వర్గంగా, జీవితం దివ్య జీవనంగా మారుతుంది. భౌతిక ప్రపంచంలో ఆధ్యాత్మికత ప్రవేశిస్తుంది. మన భౌతిక శరీరంలో మరొక దివ్య శరీరం రూపుదాల్చుతున్న భావన, ఉద్వేగం వల్ల రోజులు ఆనందమయంగా సాగిపోతాయి. జీవితం ఒక తీర్థయాత్ర అవుతుంది. మన సంకల్పమే ఈశ్వర శక్తిగా పరిణమిస్తుంది. మన ఆలోచనలు ఆధ్యాత్మిక లోచనాలవుతాయి. ఎవరికీ అర్థం కాని విషయాలు మనకు అర్థం అవుతుంటాయి అని అవి సత్యానికి అద్దం పడతాయి. జాగ్రత్త స్వప్న సుషుప్తులలో ఈశ్వర భావన బలపడుతుంది. చివరి క్షణం వరకు మనిషికి వరప్రదానం జరగకపోయినా ఈశ్వరీయతలో అనుక్షణం తృప్తిగా జీవిస్తుంటాడు. ఏదైనా బలమైన నిదర్శనం కలిగే వరకు మనిషికి తనపైన తనకే నమ్మకం ఏర్పడదు. నిదర్శనం ఒక చైతన్య ప్రతీక. దాని యథార్థత సందేహాస్పదమే. అది సందేహాలను, అనుమానాలను కలిగిస్తుంది. జీవుడు వెలుగు చీకట్ల మధ్య తచ్చాడుతూ పూర్ణత్వం సాధించానన్న భ్రమలో ఉంటాడు. లో వెలుగుల యథార్థతను గుర్తించడం కష్టం. అది ఆదికి అంతానికి మధ్యస్థితి. అది వాస్తవానికి సత్యానికి మధ్య సంధ్యారాగం. అసందిగ్ధ మనసు పూర్ణ భావనను, పూర్ణ శక్తిని దూరం చేస్తుంది. ఆద్యంతాల మధ్య శూన్యంలో సందేహం సుడులు తిరుగుతుంది, లేదా స్తంభించిపోతుంది, లేదా అంతం లేని మార్గం వెంట పరుగులు తీస్తుంది. అంధకారానికి దూరంగా ఎక్కడో ఒక అఖండ జ్యోతి వెలుగుతుంది. అది శూన్యంలో నిశ్చలంగా వెలుగుతుంది. నిజానికి అది శూన్యం కాదు. దానికి వేల అర్థాలు స్ఫురిస్తాయి. తాను అగమ్యం అయినా ప్రపంచానికి గమ్యం చూపిస్తుంది. అనేక అర్థాలు స్ఫురింపచేస్తుంది. నిదర్శనలు, ఫలితాలు స్పష్టంగా లేనప్పుడు అనుమానాలు, అపార్థాలు ఏర్పడి భావం కల్లోలం అవుతుంది. సందేశం చేరవలసిన గమ్యాన్ని చేరదు. సందిగ్ధంలో పడితే అనుకున్నదేమీ సాధించలేం. అక్షరాల మధ్య మిగిలేది కడకు శూన్యమే. ఆద్యంతరహితమైన దానికి ఆధారం ఉండదు. శూన్యంలో ప్రభవించి శూన్యంలో లయించేదే సృష్టి. భూత భవిష్యత్తులు లేనట్లు వర్తమానాన్ని పట్టుకు వేలాడుతుంది. కాలచక్రానికి సంకల్పం ఆధారంగా ఉన్న నిరాధారంగానే తిరుగుతున్నట్లు తోస్తుంది. సృష్టి అంతా నిగూఢంగా, రహస్యంగానే ఉంటుంది. సృష్టికి ఎవరూ కర్త కాదు. అది సృష్టి కర్తవ్యం మాత్రమే. దాని సంకేతాలు మార్మికంగా అర్థం కాని వ్రాతల్లా ఉంటాయి. ఎప్పుడూ మనకు తెలియని
శబ్దాలనే వినిపిస్తుంటాయి. ఉదాత్తమైన దివ్య ప్రబంధంలో ఔన్నత్యానికి ఎక్కడో రవ్వంత ఆధారం లభిస్తుంది. మహత్తులు, సిద్ధులు, ఇంద్రజాలాలు మనిషిని ప్రలోభ పెడతాయి, సమ్మోహన పరుస్తాయి. అవి ఎంతకాలం సాగినా శాశ్వతత్వం కావు. ఎంత దూరం ప్రవహించినా ఆ నది సాగరాన్ని చేరదు. కాలం తీరాన జనన మరణాల మధ్యన ప్రవహిస్తుంది. రెండు విరుద్ధ శక్తుల్ని, భావాల్ని ఒక్కటిగా చేయడం మన కర్తవ్యం. అవి ఎన్నటికీ కలపని వాటి వలె, భిన్న ధృవాల వలె సమాంతరంగా పోతుంటాయి. మనం కల్పించుకున్న శూన్యాన్ని మనమే పూరించుకోవాలి. ఈ లోకపు ఎల్లలను దాటి అపరిమితంతో మనస్సును జతపరచాలి. మనస్సుకు భౌతికతతో అనుబంధాన్ని ఏర్పరచుకోవాలి. ఆత్మ పురోగమన మార్గాన్ని సుగమం చేయాలి. వస్తు వివేచనతో రహస్య అనుబంధం పునరుద్ధరించుకొని హృదయంలో దివ్య భావనలు నింపుకోవాలి. పూర్ణత్వాన్ని సంపూర్ణంగా అవగాహన చేసుకొని అక్షర ప్రపంచాన్ని ప్రణవంతో నియంత్రించాలి. అప్పుడే ప్రకృతి, ఆత్మ ఏకం కాగలవు. మార్మిక, విశ్వ విపంచిక అవి ప్రధాన తంత్రులు. ఏ సంకేతాలకు అందనిది ఆకాశతత్వం. అది శూన్యం అనిపించిన మహత్వపూర్ణం, తేజోపూర్ణం. అది సువర్ణ ప్రకాశం. ఆ శూన్య ప్రకాశ రోచిస్సులను మన నేత్రాలు భరించలేవు. ఆత్మ ఒక్కటే దానిని ధరించగలదు. ఈశ్వరీయ భావన ఒక్కటే ఆత్మని పరిశుద్ధం చేయగలదు. గాయపడిన హృదయాలు పరమాత్మను అన్వేషిస్తాయి. పరమాత్మ ఒడిలో సేద తీరాలనుకుంటాయి. విషాదం స్థానంలో ఆనందం, నైరాస్యం బదులు ఊరట పొందుతాయి. దివ్యత్వం ప్రవేశించగానే బ్రహ్మానందంలో సర్వాన్ని మరచిపోతారు. ఆత్మజ్ఞానంతో ఆత్మశక్తిని పెంపొందించుకోవడంతో జీవితం ప్రశాంతమవుతుంది. అంతా ఈశ్వరేచ్ఛ అవుతుంది. పరమాత్మ సందేశాన్ని అనుక్షణం అందుకుంటూ అదే దైవ శాసనంగా స్వీకరిస్తారు. వారికి వేరే చేరవలసిన గమ్యం, సాధించవలసినదేదీ కనిపించదు. కాలానికి కట్టుబడక స్వతంత్రంగా జీవిస్తారు. సాధనతో గమ్యం చేరతారు. పవిత్ర జీవనమే వారికి వరం. ఇతరత్ర ఆరాధనలు, పూజలు అవసరం లేదు. వారికి అసలు అవసరాలే ఉండవు. వాటి కోసం ఆరాధించవలసిన పని ఉండదు. ఏ దేవతలు కరుణించి వరాలివ్వవలసిన పని లేదు. పాపపుణ్యాల ప్రమేయం ఉండదు. కనుక భయాలు వారిని అంటవు. తమని బెదిరించే శక్తులకు తలవంచరు. రోషాలకు, దోషాలకు కడు దూరం. వారు సత్యానికి రక్షకులు, ఆత్మ సంరక్షకులు. తమ అచంచల సంకల్పానికి వారే ధర్మకర్తలు. సర్వసమర్పణమే వారికి వజ్రాయుధం. అనంత శక్తి పూర్ణమైన త్వమేవాహం భావన వారిని సదా రక్షిస్తుంది. అదే జ్ఞాన మార్గం, అదే జ్ఞానయోగం. నిద్రలో జీవిస్తున్నట్లు నిశ్చలంగా ఉంటారు. గ్రహాల వలన బాధలు వారికి అంటవు. వారి ప్రశాంతిని భంగపరచవు, ప్రగతిని నిరోధించవు. విధి విలాసాలను మృత్యువు గమనిస్తుంటుంది. వారు విధిని దాటిన వారు కనుక
మృత్యువు వారిని పట్టించుకోదు. వారు తన పరిధిలోకి రారని మృత్యువుకు తెలుసు. విధి కృత్యాలు ఎంత విపరీతంగా భయంకరంగా ఉన్నా వారు చెలించరు. తమని తాము విశ్లేషించుకోగలరు. వారే ఈ లోకానికి ఆధారం. లోకం మనుగడకు వారే ఆధారం. వాంఛలకు, వాసనలకు, పతనాలకు అతీతులు కనుక వారు మహాశక్తివంతులవుతారు. తాము నిశ్చల సమాధిలో ఉంటూ భూమి భారాన్ని మోస్తారు. వారి జ్ఞానం అజ్ఞానాన్ని తరిమివేస్తుంది. వారిది ఆత్మజ్ఞానం. వారు ఆగ్రహిస్తే లోకం కష్టాల పాలవుతుంది. అట్టడుగు స్థాయి నుండి ఉన్నత శిఖరాలకు నెమ్మదిగా చేరుకోవాలి. సంకుచితత్వం పోయి విశాల దృక్పథం అలవడాలి. సమాజంలో ఏకాంతంగా మిగలాలి. ఏకాంతంలో ప్రశాంతిని సాధించగలిగిన వారే విశ్వశాంతిని నెలకొల్పగలరు. అనంత శక్తులకు జ్ఞానమే ఆవాసం, కేంద్ర బిందువు. కన్నీటిని జయించిన వారు మృత్యువును జయిస్తారు. జ్ఞానం పొందిన వారు నరకం వైపు చూడనవసరం ఉండదు. కాలాన్ని ఆత్మసాయంతో అధిగమించిన వారికి కష్టాలు, బాధలు ఉండవు. సుఖ దుఃఖాలకు అతీతంగా ఉదాత్తంగా జీవిస్తారు. నశించే వాటిలో వారికి ఆసక్తి ఉండదు. పాపాలు చేయరు. ఆత్మశక్తితో గమ్యాన్ని చేరడమే వారి ఏకైక లక్ష్యం. దివ్య జీవనమే ప్రమాణంగా సత్యసమ్మతంగా జీవిస్తారు కనుక ఆత్మశక్తికి దివ్యశక్తి తోడుగా నిలుస్తుంది. జీవితం నిస్తేజం, నిరుపయోగంగా అనిపించినా అందులో మంచిని మాత్రం స్వీకరిస్తారు. మహాత్ముల జీవన శైలి సామాన్యులకు అర్థం కాదు. యోగి నిగూఢ శక్తులను సంపాదిస్తాడు. గుప్త విద్యా రహస్యాలు తానుగానే గ్రహిస్తాడు. ఒకరు బోధించవలసిన అవసరం ఉండదు. వరులు ప్రసాదించవలసిన పని లేదు. అంతా స్వార్జితమే, అంతా సాధనా ఫలమే. ఏది సహజమో, అవసరమో, ధర్మమో అతని హృదయానికే తెలుస్తుంది. క్షణిక భోగాలు, సుఖాలు అతనిని ప్రలోభ పెట్టవు. భయాలు, కారుణ్యాలు అతనిని అంటవు. సృష్టి రహస్యాలు ఛేదించి మహాజ్ఞానం పొందాలని అనుకోడు. భగవంతునితో సైతం రాజీ పడడు. తన లక్ష్యసిద్ధి కోసం ఎదురు చూస్తుంటాడు. క్షణం క్షణం అదే నిరీక్షణం. అతనికున్నది ఒకే ఆసరా, ఆత్మ. కాలం సాగుతున్న కొద్దీ అదే బాటలు నిర్మిస్తుంది. ప్రకృతి మహదాశయానికి ఎప్పుడూ తోడ్పడుతుంది. తనలో దివ్యత్వం ప్రవేశించిన తర్వాత అసలు పని ప్రారంభమవుతుంది. మన శక్తికి, ఊహకు మించిన మహత్కార్యాలను అప్పుడు చేయగలుగుతాం. విధికి లోబడి జీవించినంత కాలం అపజయం, మృత్యువు మనిషిని అపహాస్యం చేస్తూనే ఉంటాయి. ఆ దివ్యశక్తి ఎప్పుడు మనలో ప్రవేశిస్తుందో మనకు తెలియదు. అదే మనల్ని ఆదుకుంటుంది, రక్షిస్తుంది, ముందుకు నడిపిస్తుంది, మార్గం చూపిస్తుంది. మనల్ని జారిపోనీయదు, నిరాశాపాలు కానీయదు. చివరకు ఫలితాన్ని అందిస్తుంది. దానిని విధి, కర్మలు మార్చలేవు. ఒక్కసారి మనలో ప్రవేశించిన చైతన్యం తిరిగి జారిపోదు, చేజారిపోదు. ప్రతి ఆత్మ ఆరాటాన్ని పరమాత్మ గుర్తిస్తుంది.
మృత్యువును జయించడం ఒక్కటే మానవుని ప్రథమ కర్తవ్యం, అంతిమ లక్ష్యం కావాలి. మనిషి చేసే తప్పులే భగవంతునికి అనుకూలంగా మారతాయి. మన బలహీనతల్ని తన కార్యనిర్వహణకు సోపానాలుగా చేసుకుంటాడు. మన కష్టాలు, కన్నీళ్ళు, విచారాలు, విషాదాలు భగవంతునికి ఉపయోగిస్తాయి. మన అజ్ఞానంపై దివ్య జ్ఞానం ఎప్పుడూ విజయం సాధిస్తుంది. మన రూపాలు, సౌందర్యాలు ఏవైనా, మన కర్మలు ఎలాంటివైనా చివరకు నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు మనలోకి దివ్య భావన ప్రవేశిస్తుంది. ప్రాపంచిక ద్వంద్వాలను దాటి ఏకోన్ముఖంగా మనం ఆలోచన సారించగలిగిన నాడు పరమాత్మ అనుగ్రహం పొందగలుగుతాం. ప్రతి మనిషికి నిర్దేశించిన ఒక రోజు ఉంటుంది. ఆనాడే అతనికి దివ్య స్పృహ కలుగుతుంది. దివ్యత్వం అతనిలో బీజం నాటుతుంది. అంతకాలం చేసిన తప్పుల్ని ఆత్మ క్షమిస్తుంది. అంతదాకా దూరంగా పారిపోయిన సద్గుణాలు, సద్భావనలు తిరిగి అతన్ని చేరతాయి. అజ్ఞాత శక్తులు అంతర్గతంగా తమ పనిని ప్రారంభిస్తాయి. ఒకసారి ప్రారంభమైన దివ్య కార్యం మధ్యలో నిలిచిపోదు. మనలోని సద్గుణాలన్నీ పరమాత్మ ఆశీస్సులకు, ఆజ్ఞలకై ఎదురు చూస్తుంటాయి. మన సంకల్పం అజ్ఞానంపై వారధి నిర్మించి ఆవలి తీరాన ఉన్న జ్ఞానానికి చేర్చుతుంది. మన సాధనను బట్టి ఆత్మశక్తి ఉన్నత శిఖరాలను చేరుతుంది. భగవంతుని గూర్చిన సత్యాలు తెలుస్తుంటాయి. అనుభూతి అంచున ఈశ్వరత్వం ఉంటుంది. చీకటి కొనలపై మెరిసే మెరుపులు సత్యాన్ని ఆవిష్కరిస్తాయి. సత్యాన్వేషణ ఎప్పటికీ అంతం కాదు. ఆ అన్వేషణ ఆనంద సీమలలోనే సాగుతుంది. ఈ ప్రపంచం ఒక సురచిర సుపరిచిత స్వప్నం అనిపిస్తుంది. స్వర్ణ శిఖరాల నీడలో రాక్షసత్వం దాగి ఉంటుంది. ప్రకృతి ఎదలో కదిలే చైతన్యం మనం గుర్తించలేక దేవతామూర్తుల్ని ఆరాధిస్తాం. ఒకే భావనకు అనేక రూపాల్ని కల్పించుకొని ఆరాధిస్తాం. విధికి తలవంచుతాం. బాధ్యతల నుండి తప్పుకోవాలని, ప్రకృతి నుండి దూరంగా పారిపోవాలని ప్రయత్నిస్తాం. సావిత్రి ఈ విశ్వ రహస్యాలను అవగతం చేసుకుంది. ముసురుతున్న చీకట్ల ఆంతర్యం గ్రహించింది. శిఖరాగ్రం నుండి చూస్తే క్రిందివన్నీ కనిపిస్తాయి. ఆమె ఆధ్యాత్మిక శిఖరాన్ని అధిరోహించి అన్నింటినీ స్పష్టంగా చూడగలిగింది. పరిణామం తొలి మలుపు నుండి ఆమె సర్వం గ్రహించింది. దివ్యత్వం కొలువు తీరిన శిఖరాలపైకి ఆత్మ ముందుగా ఎగిరిపోవాలి. అక్కడ సర్వం జగన్నాథమే. దేనికదే విశిష్టం, దేనికదే ఉన్నతం. ప్రతి ఆత్మ పరమాత్మ ప్రతిరూపమే. పారమాత్మికత వల్లనే వాటికి మనుగడ, మార్మికత. పరమాత్మ తాను అవ్యక్తంగా ఉండి వ్యక్త ప్రపంచ ఆవిర్భావానికి కారణమైంది. పరమాత్మ తాను కనిపించకుండా కనిపించే ప్రపంచాన్ని గమనిస్తుంది. జగన్మాత ఈ జగన్నాటకానికి కర్త. ఆమె ఆడించే ఆటలో, నాటకంలో ఒక్కొక్క జీవి భూమిపైన అవతరించి తన పాత్ర పోషించి నిష్క్రమిస్తుంది. జీవి అంధకారంలో ఉంటూ అజ్ఞానంతో లోకంలోకి రావడం వల్ల జ్ఞానాన్ని గుర్తించదు. అసలు జ్ఞానం ఒకటి ఉన్నదని తెలుసుకోదు. ప్రాణానికి ఇచ్చిన విలువ ప్రజ్ఞకు, శరీరానికి ఇచ్చిన విలువ ఆత్మకు ఇవ్వదు జీవి.
జగన్మాత లక్ష్యం గుర్తించేవారు కొందరే. ఇలా గుర్తించిన వారు తాము పరమాత్మ ప్రతినిధులమని భావిస్తారు. సత్య సంకేతాలను అందుకోగలుగుతారు. పరమాత్మ సంకేతం కాలానికి అందనిది, ఆలోచనలకు అందనిది, రూపాలకు అతీతం. అది అతీంద్రియ ప్రజ్ఞ. జగన్మాత తనకు కావలసిన శక్తిని పరం నుండి గ్రహించి పరాశక్తి అయింది. పరమాత్మ అనుమతి పొందింది. ప్రకృతి తన మాయతో, మంత్రతంత్రాలతో పరమాత్మను మాయ చేసింది. కనిపించకుండా అడ్డు నిలిచింది. ప్రకృతిని తొలగిస్తేనే పరమాత్మ దర్శనం లభిస్తుంది. పరమాత్మ లక్ష్యాలనే ప్రకృతి తన ఆశయాలుగా మార్చుకుని తానే సర్వస్వం అన్న భ్రాంతిని కలిగించింది. పరమాత్మ, జగన్మాత వేరువేరన్న అభిప్రాయం ఏర్పడడానికి ప్రకృతి మాయ కారణం. జగన్మాత సృష్టించిన జీవజాలంలో పరమాత్మ తన శక్తిని, అంశను ప్రతిష్ఠించింది. ఆ అంశను ఆత్మ సహాయంతో గాని గుర్తించ వీలు కాదు. పరమాత్మ బహు కొద్ది మందిలోనే తన అంశను చూడగలుగుతుంది. తానే సృష్టికి మూలం, ఆది అయినా సృష్టికర్త తాను కాదు. సృష్టికి మూలం తానుగా మిగలడం వల్లనే ప్రతి జీవి మళ్ళీ మళ్ళీ జన్మించవలసి వస్తోంది. పరమాత్మను గుర్తించిన వారికి మాత్రం పునర్జన్మ లేకుండా పోతోంది. పరమాత్మ నిర్మితమైన లోకంలో లోకేశుడు తానే, దృశ్యం తానే, ద్రష్ట తానే, నడిపిస్తున్నది తానే, నటిస్తున్నది తానే, తెలుసుకునేవాడు తానే, తెలుసుకోవలసింది తననే. స్వప్నం తానే, సత్యం తానే, తాను ఒక్కడే అనంత విశ్వానికి అంతరాత్మ. తను అంతరంగం తను. జ్ఞానంలోనూ అజ్ఞానంలోనూ ఉన్నది తనే. ఇది విచిత్రమైన ద్వంద్వం. ద్వంద్వాతీతం కావడం అవసరం. చీకటి వెలుగులు రెండు కాదు, రెండూ ఒక్కటే. చీకటి లేకపోతే ఉండేదంతా వెలుగు, వెలుగు లేకపోతే ఉండేదంతా చీకటి. అలాగే సరాగ విరాగాలు, సుఖదుఖాలు ఒకదానితో ఒకటి కలిసే ఉంటాయి. ఒకదానిలోంచి రెండవది ఏర్పడుతుంది. ఏదీ వాస్తవం కాదు, ఏదీ భ్రమ కాదు. సృష్టి రహస్యం అభేద్యం. కంటికి కనిపించేది యథార్థం, యథార్థం పదార్థమయం. కనిపించని మేరకు సమస్తం వాస్తవం అవుతుంది. జగన్నాటకంలో దర్శకునిదే ప్రధాన పాత్ర, కానీ పోషించే పాత్రలు వేరువేరు. పరమాత్మ తాను ఆత్మగా, జగన్మాత కృతిని ప్రకృతిగా మార్చి సృష్టిని నడుపుతున్నాడు. మన పాత్ర పోషణ వరకు మనకు తెలుసు. మొత్తం నాటకం ఎలా రక్తి కొడుతుందో మనకు తెలియదు. మన భావాలు ప్రకృతి పురుషుల శ్వాసలు. ఆ జగన్మాత ఆంతర్యం మనకు అవగతం కాదు. ఆమె కరుణ, ఉద్ధత్తి మనకు రుచి తెలియదు. ఆమె ప్రేమ, ప్రజ్ఞ హృదయస్థం. జగన్మాత మహాసౌందర్యంలోని కొంత అంశను మాత్రమే మనం చూచి చరిస్తాం. దివ్యత్వం సైతం భూమిపైకి కొంచెమే దిగి వస్తుంది. పరమాత్మ తన విశ్వాత్మను, అనంతత్వాన్ని, ప్రశాంతిని వదులుకొని జగన్మాతకే ప్రాధాన్యం ఇచ్చాడు. తనను విస్మరించినా పర్వాలేదు. ఆమె ఔన్నత్యానికి తాను పరవశమై ఆమెలోనే తనను చూసుకుంటాడు. సృష్టి సౌందర్యంలో అమ్మ అనురాగంతో తన ప్రశాంతిని జతపరచి తాను నిష్క్రమిస్తాడు. మాస్టర్స్ నమస్కారం.